ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన. మొత్తం భాస్కర్ రావు భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్ ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే, ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసు వాళ్ళ ముద్దతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన. అవునండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావడము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వలనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు రాపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు,
చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అంటే లక్ష్మీపార్వతి విషయం వచ్చినందుకు ఎక్కువగా ఆవిడ నేను ఎన్టీ రామారావు దగ్గర ఎందుకు వచ్చానంటే వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, అనాథగా ఉన్నారు, అందుకే నేను వచ్చానండి అని చెప్తున్నారు. నిజమండి అది? కరెక్ట్ కాదులేండి, కానీ ఉమ్, పిల్లలంటే వాళ్ళు గ్రోనప్ పీపుల్, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, పిల్లలు మన ఇళ్లలో లాగా అంత లిబరల్గా తండ్రితో ఉండరు అక్కడ. ఈయన మొదటి నుంచే సినిమాల్లో ఉండి కష్టపడి అట్లా రాత్రి మగళ్ళు చాకిరీ చేసి రావడం, ఈ పిల్లల చదువుల సంధ్యలు కూడా ఆయన పట్టించుకున్నాడు కాదు. ఓకే. ఆయనే చెప్పాడు ఒకసారి 2 సార్లు, ఎంజీఆర్ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించేవాడయా, నేను పట్టించుకున్నాను కాదు అని. అందువల్ల మామూలు వాళ్ళు కూడా గ్రోనప్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఆమె చనిపోవడం దురదృష్టం అండి. బసవతారకమ్మ గారు చనిపోవడం చనిపోవడం. ఆ తర్వాత అంటే పదవి ఉన్నంతకాలం వీళ్ళు ఉన్నారు, ఏది గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వేరే రకమైన ఇబ్బందులు లేవు. ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయినాడు ఆయన. ఇక ఆచారం స్టూడియోలో ఉండి ఆ టైంలో ఏమో ఎంటర్ అయింది. అంటే పిల్లలతో ఎలా ఉండి క్లోజ్గా, అంటే పిల్లలంటే చాలా ప్రేమ అండి ఆయనకు. కాకపోతే వాళ్ళు కూడా మామూలు మనలాంటి ఇళ్లలో తల్లిదండ్రికి ఉండే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. పిల్లలు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. ఇవాళ ప్రతివాడు నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు కదా. ఆయన మకుటం లేని మహారాజు అయినప్పటికీ సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఏ రోజు కూడా తన పూర్వాశ్రమంలో తను పడ్డటువంటి కష్టాలు వాటిని మర్చిపోలేదు ఆయన. అదే ఆయన గొప్పతనం అసలు. అంటే ఎంత కష్టపడ్డాడు అంతా జ్ఞాపకం ఉన్నాయి ఆయన. అన్ని జ్ఞాపకం కాదు, పంచుకునేవాడు. మాకు చాలా చెప్పేవాడు ఆయన పాపం. అంటే ఇద్దరం కారులో పోతున్నప్పుడు కాలక్షేపంగా ఏదో మాట్లాడుతుంది కదా. ఒకసారి విజయవాడలో వెళ్తున్నాము, రాత్రి 8 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 3 వంతెనలు ఉన్నాయి కదా. అవునండి. ఆ తర్వాత ఓల్డ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా. అవునండి. మేము కంట్రోల్ రూమ్ పోయి పోవాలి. వాస్తవానికి పైలట్ అటు వెళ్ళిపోయినాడు వాడు. డ్రైవర్ని ఇట్లా స్ట్రైట్గా పోనీ అన్నాడు. సార్ పైలట్ వెళ్ళిపోయింది సార్, ఎట్లా సార్ అదంటే, విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఏం పర్లేదు పని అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత, రే స్లో చేయి డ్రైవర్, బండి ఆపవాక, అందరు నన్ను గుర్తుపడతారు వచ్చేస్తారు అని. నర్సయ్య గారు చూడండి, ఆ మూలన లైట్ కనపడుతుంది చూడండి, అది ఒకప్పుడు మేమున్న పూరి గుడిసె. నేను గుంటూరులో కాలేజీ చదువు అయిపోయి చదువుకొని ఆటలాడుకొని ట్రైన్కు వచ్చేటప్పటికి మా అమ్మ లాంతరు పట్టుకొని ఎదురు చూస్తుండేది నా కోసం. 2 గేదెలను పెట్టుకొని మా అమ్మ పావులమ్మి చదివించింది నన్ను అని. ఈ రోజుల్లో ఎవరు చెప్పమనండి, ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ చెప్పుకోమనండి. ఆ విధంగా చెప్పరు. అదే ఆయన గొప్పతనం. అట్లాగే సినిమాలో చేరకముందు తను పడ్డ కష్టాలు, పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు, సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయినాడు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. ఆయన ఏదో సెక్షన్లో నుంచి బయటికి పోయో లేకపోతే ఎడ జరిగిందో, అప్పుడు ఆ రోజుల్లో అందరూ కోట్లు వేసుకునేవాళ్ళు కదా. అవునండి. ఈయన బయట నుంచి వచ్చేటప్పటికి ఆ రోజు వచ్చిన లంచం డబ్బుల్లో ఈయన వాటా దానిలో పెట్టారు, జేబులో, కోటు జేబులో. అది చూసి రిజైన్ చేశాడండి ఉద్యోగానికి. అది దీనిలో అది తనకి ఇష్టం లేదండి, నిజాయితీగా ఉండాలని రిజైన్ చేశారు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. అందువల్ల ఆయన నిజాయితీకి, క్రమశిక్షణకి, పట్టుదలకి, తర్వాత మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అండి ఆయన. కథ మనిషి గంభీరంగా కనపడతాడు, అమ్మ దూరంగా ఉంటాడు ఎన్టీఆర్, అది కానీ పాపం మంచి హృదయం, మంచి భోజన ప్రియుడు. పక్కవాడిని కూడా అలాగే తినాలంటాడు ఆయన. మంచి భోజన ప్రియుడు. తినండి చెప్తారు పక్కన అన్నీ. ఆయనకు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయింది, బీపీ ఉంది, షుగర్ ఉంది,
ఓ చేతికి సినిమాలోనే దెబ్బతిని పక్షవాతం వచ్చి అవునండి. మా అమ్మాయి అమెరికాలో డాక్టర్ చదవడానికి పోయేటప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మాయి చెయ్యి దెబ్బతిని చాలా కాలం అయింది, ఎంతో ప్రదేశాలు తిరిగి నేను వైద్యం చేయించాను కానీ రాలేదు, నువ్వు న్యూరాలజీ చేసి స్ట్రోక్ స్పెషాలిటీ చేసి రావాలి అని చెప్పాడు ఆయన. అది ఆమె అట్లాగే చేసింది అక్కడ. చేసినారు. విశ్వామిత్ర సినిమా ఎందుకండి విశ్వామిత్ర సినిమా తీయటం ఆ వయసులో? దాదాపు 65 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు గండిపేట పోతున్నాము. లేట్ బివి మోహన్ రెడ్డి అని ఎక్స్ మినిస్టర్ ఉండేవాడు అవునండి, కర్నూలు. ఆయన నేను కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు అతను. కొద్దిగా జాతకాలని చెప్తారండి ఆయన. ఆయన నేను పెద్ద ఆయన ముగ్గురమే కారులో. ఆయన ఏం చేశాడు అంటే కొంతమంది పొగడతలకి అట్లా లొంగిపోతాడు ఆయన. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అది అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత సినిమాలు చూడటం లేదండి ఎవరు, మనం సినిమా తీయాలండి అన్నాడు. ఆయన ముసిమిసి నవ్వులను అవుతున్నాడు ఈయన వెనక సీట్లో. అంటే మనసులో కోరుకుందండి సినిమా కోరుకుంది. ఆయన బేసిక్గా ఆర్టిస్ట్ కదా. నేను నాకు కోపం వచ్చి, మోహన్ రెడ్డి గారు పొగడతానే గొడవ పరిమితి ఉందండి, సినిమాలు చూడలేదంటారు, సినిమాలు చూడకపోతే ఇన్ని సద్దినోత్సవాలు ఎట్లా అవుతున్నాయండి, ఇన్ని సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ వయసులో 5 ఏళ్ళు 6 ఏళ్ళు సీఎం అయిన తర్వాత ఇప్పుడు సినిమా చూస్తే తప్ప ఓట్లేరా అంటే మీరు చేసిన పనులు ఒకటి మంచిది లేదా? 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, ఆడపిల్లలకు మొట్టమొదటిసారి దేశంలో ఆస్తి ఇచ్చారు, గుడిసెలు కాదు పేదవాడు కూడా ఆత్మాభిమానంతో బతకాలి, పక్కా ఇళ్ళు కట్టాలని దేశంలోనే మొట్టమొదటి పక్కా ఇళ్ళు నిర్మించింది ఎన్టీఆర్. పేదవాళ్ళు ముఖ్యంగా వెనకబడిన కులాల వాళ్ళు ఆర్థికంగా రావాలంటే ముందు విద్యాపరంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని గురుకుల పాఠశాలని ఒక్క సంతకంతో 100 పాఠశాలను ప్రారంభించాడు ఆయన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అని పట్టాదారు పాస్బుక్లు ప్రారంభం చేసింది ఆయన రైతులకి ఆస్తి హక్కు మీద. తిరుపతిలో నిత్యాన్నదానాన్ని ప్రారంభించింది ఆయన. ఇన్ని గొప్ప పనులు చేసిన తర్వాత సినిమా తీస్తే తప్ప మనకు ఓటు రావంటారు ఏందయ్యా, ఏ నువ్వు మాట్లాడేది అని నేను ఈయనేం మాట్లాడలా, ఎన్టీఆర్ పాపం అంటున్నా. చివరకు అతను చెప్పిన మాటతోటే సినిమా మొదలుపెట్టాడు. నేను నిజాయితీగా చెప్తున్నానండి, ఆ సినిమా షూటింగ్ వ్యవహారం చూస్తుంటే మాకు చాలా ఎంబరాసింగ్గా ఉండేది. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ ఏంటి, అదే సినిమా లేడీ ఎవరు, నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్, ఆవిడ రావడం, ఈ కౌగులించుకోవటాలు, ఈ వ్యవహారాలు, ఆఫీసర్లేమో ఫైల్స్ పట్టుకొని వచ్చి అక్కడ గేట్ దగ్గర ఉంటారు, ఇవన్నీ చాలా ఎంబరాసింగ్గా ఉంది. అది ఒక కారణం ఓడిపోవటాను. అదే ఎన్ని క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. అది కాదు ఇది ఇది అని ఇట్లా. కాకపోతే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నిజాయితీ అండి. 100% నిజాయితీ మనిషి. తన రూపాయిని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ప్రభుత్వ సొమ్మును కూడా అట్లే చూస్తాడు. 1 రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టాడు ప్రభుత్వ సొమ్ముని. ఇప్పుడు ఎన్నోసార్లు ఢిల్లీకి అటు ఇటు ఫ్లైట్లో పోయాం కదా, ఎకానమీ క్లాసే ఆయన టికెట్. ఓకే. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ 3 ఉంటాయి కదా. సో దానికంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొంచెం ఎక్కువ రేటు, బిజినెస్ క్లాస్ ఇంకొంచెం ఎక్కువ. సరే ఫ్లైట్లో జనరల్గా సీట్లు కనుక ఖాళీగా ఉంటే నేను వెనక కూర్చుంటాను, ఫుల్గా కనుకుంటే ఆయన పక్కనే ఒకే సీట్లో ఇద్దరం కూర్చుంటాం. ఆ ఎయిర్ హోస్టెస్లు వచ్చి, సార్ పక్కన అంతా ఖాళీ ఉంది, బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉంది, ఇది కూడా మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఖాళీగా ఉంది, లెగ్ స్పేస్ బాగుంటుంది, మీరు వచ్చి అక్కడ కూర్చోండి సార్, రిలాక్స్ అవ్వచ్చు అండి. థ్యాంక్స్ అమ్మా, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. ఇట్లానే వాడండి. ఎవడండి వాళ్ళ సీఎంని అడగమనండి, ప్రతివాడు సొంత సొమ్ము అన్నట్టుగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతున్నారు. అవునండి, ప్రజల సొమ్ముతోటి జలసాలు చేస్తున్నారు. ఆయన ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్. అది డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టను, ఐ ఆమ్ కంఫర్టబుల్ హియర్ అన్నట్టు గొప్ప మనిషి ఆయన. అలాగే ఈవెన్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా
ఆయన సీఎంతో పాటు సీఎం భార్య వెళ్ళొచ్చు కదా అవును. ప్రభుత్వ సొమ్ము మీద. ఉమ్. కానీ ఆయన తన అకౌంట్ నుంచి ఆమెకు టికెట్ తీయించేవారు మాట. టికెట్ తీసేవాడు. ఉమ్. అంతకంటే నిజాయితీ ఏడుందండి ఈ రోజుల్లో. అవునండి. అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టడండి ఎన్టీఆర్ లాంటి వాడు. అంటే అందరినీ బ్రదర్ బ్రదర్ అని గౌరవించటం. ఈవెన్ కానిస్టేబుల్ కూడా ఓకే. ఎవరిని అరే అనే ఒరే అని పిలవడం ఉమ్. అది జరగదు. ఉమ్. అంత గొప్ప మనిషి. ఉమ్.